ఐపీఎల్ అంటేనే అనూహ్య సంచలనాలు. వేలంలో కనీసం ఒక జట్టు కూడా ఆసక్తి చూపని శార్దుల్ ఠాకూర్ ఇప్పుడు పర్పుల్ క్యాప్ హోల్డర్. ఇది ఎలా సాధ్యమైంది? ఎలా నిర్లక్ష్యం పాలైన ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్లో హాట్ టాపిక్ అయ్యాడు? చరిత్ర తిరగరాసిన శార్దుల్ ఠాకూర్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. ఐపీఎల్ 2025 మెగా వేలంలో శార్దుల్ ఠాకూర్కు ఒక్క జట్టు కూడా ఆసక్తి చూపలేదు. ఇంతకీ ఎందుకు? టీమ్ మేనేజ్మెంట్లో అతనిపై ఆసక్తి చూపకపోవడానికి కారణం ఏమిటి? ఒకప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కు కీలక ఆటగాడిగా ఉన్న శార్దుల్ 2025లో వేలంలో ఎవరికీ పట్టలేదు. ఎల్ఎస్జీ జట్టు స్టార్ బౌలర్ మొహసిన్ ఖాన్ గాయపడడంతో ఎమర్జెన్సీ రీప్లేస్మెంట్ గా శార్దుల్ ఠాకూర్ను తీసుకుంది. కేవలం 2 కోట్లకి అతన్ని తీసుకొని గేమ్ చేంజర్ను దక్కించుకుంది. ఎల్ఎస్జీ తరపున ఆడిన తొలి 2 మ్యాచ్ల్లోనే అద్భుత ప్రదర్శన. 6 ఓవర్లో 6 వికెట్లు తీయడం అంటే మాటలా? అంతేకాదు, నిన్న ఎస్ఆర్హెచ్లో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్లోనూ 4 కీలక వికెట్లు తీసి మ్యాచ్ను పూర్తిగా మార్చేశాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇదంతా కేవలం 2 మ్యాచ్ల్లోనే. ఐపీఎల్ చరిత్రలోనే బెస్ట్ కంబ్యాక్ స్టోరీస్ ఇదొకటి. ఒకప్పుడు వేలంలో ఎవరికి అక్కర్లేని ఆటగాడు ఇప్పుడు ఐపీఎల్లో టాప్ వికెట్ టేకర్. ఇదే ఐపీఎల్ మ్యాజిక్. ఈ స్టోరీ మీకు నచ్చిందా? మరిన్ని అద్భుతమైన కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.